హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ రైల్స్ ఇన్ ద ఫీల్డ్. మనం ఫీల్డ్లో యూస్ చేసే డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ రైల్స్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ క్వాలిటీ రైల్స్. దీస్ రైల్స్ ఆర్ టు suitable for use in running track at all location and are classified as Class A and Class B rails based on tolerance in end straightness as given below. టాలరెన్స్ అంటే సహనము ఆర్ యాక్సెప్టెన్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రైమ్ క్వాలిటీ రైల్స్ ఇవి రన్నింగ్ ట్రాక్లో మనం యూస్ చేస్తాము. ఈ ప్రైమ్ క్వాలిటీ రైల్స్ని వీటిని రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాము. క్లాస్ ఏ రైల్స్, క్లాస్ బి రైల్స్. వాటి యొక్క టాలరెన్స్ అనేది ఎలాగుంటుంది అనేది కింద డీటెయిల్డ్గా చూద్దామని చెప్పేసి చెప్పారనమాట. టాలరెన్స్ ఆఫ్ ద ఎండ్ స్ట్రైట్నెస్. ఇక్కడ ఎండ్ స్ట్రైట్నెస్ అన్నారు. టాలరెన్సెస్ ఆఫ్ క్లాస్ ఏ రైలు, క్లాస్ బి రైలు. హారిజంటల్, వర్టికల్ అప్ స్వీపు, వర్టికల్ డౌన్ స్వీప్. ఫస్ట్ హారిజంటల్ చూద్దాం. హారిజంటల్లో క్లాస్ ఏ రైలు డీవియేషన్ ఆఫ్ 0.5 mm టాలరెన్స్ measured as maximum ordinate from the chord of 2.0 m standard straight edge. కార్డ్ అంటే ఏంటంటే సరళ రేఖ లేదా భావావేశం. అలాగే క్లాస్ బి రైల్కి అయితే డీవియేషన్ ఆఫ్ 0.7 mm మెజర్డ్ యాజ్ మ్యాక్సిమం ఆర్డినేట్ ఫ్రమ్ ద కార్డ్ ఆఫ్ 1.5 m స్టాండర్డ్ స్ట్రైట్ ఎడ్జ్. అట్లాగే వర్టికల్ అప్ స్వీప్ డీవియేషన్ ఆఫ్ 0.4 mm measured as maximum ordinate from the chord of 2.0 m standard straight edge. క్లాస్ బి రైల్కి అయితే డీవియేషన్ ఆఫ్ 0.5 mm measured as maximum ordinate from the chord of 1.5 m standard straight edge. వర్టికల్ డౌన్ స్వీప్కి అయితే నిల్. సో ఇది క్లాస్ ప్రైమ్ క్వాలిటీ రైల్స్కి పర్టికులర్స్ ఇచ్చారనమాట. క్లాస్ ఏ రైలు, క్లాస్ బి రైలు గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఇండస్ట్రియల్ యూజ్ రైల్స్. దెర్ ఈజ్ నో డీవియేషన్ ఇన్ కెమికల్ కంపోజిషన్ ఆర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఇన్ industrial use rails from that of prime quality rails. The deviations exist only in tolerance or parameters as mentioned in IRST 12. ఏమంటున్నారంటే ఇండస్ట్రియల్ యూజ్ రైల్స్కి ప్రైమ్ క్వాలిటీ రైల్స్కి కెమికల్ కంపోజిషన్లో కానీ మెకానికల్ ప్రాపర్టీస్లో కానీ
ఎటువంటి తేడా అయితే ఏముండదు. ఓన్లీ డీవియేషన్ అంటే డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే టాలరెన్స్ ఆఫ్ ద పారామీటర్స్, వాటికి ఉపయోగించే టాలరెన్సెస్లో డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. These rails can be used in industrial sidings with a speed restriction of 50 kmph. Industrial use rails can be identified by blue paint on end face of flange and both sides of flange for a distance of 500 mm from each end. The letter IU, industrial use grade, as the case may be, in 50 mm size, shall be stamped on both end faces of rails in addition to color marking. Okay. వీటిని ఇండస్ట్రియల్ సైడింగ్స్లోనే వాడతారు విత్ స్పీడ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ 50 kmph స్పీడ్ రిస్ట్రిక్షన్తోనే యూజ్ చేస్తారు. వీటిని ఐడెంటిఫై చేయాలంటే వీటికి బ్లూ పెయింట్ ఉంటుంది ఎండ్ సర్ఫేసెస్లో. ఫ్లేంజ్ దగ్గర బోత్ సైడ్స్ 500 mm డిస్టెన్స్లో. అలాగే దీని మీద మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. ద లెటర్ IU, ఇండస్ట్రియల్ యూజ్ IU అనే మార్క్ అనేది ఉంటుంది. ఓకే, థర్డ్ పాయింట్, కలర్ కోడ్. ద రైల్స్ ఆర్ పెయింటెడ్ విత్ కలర్ కోడ్ యాజ్ గివెన్ ఇన్ IRST 12. Okay. Permissible variations in dimensions of rails. Serial number 1. Overall height of rail. Prime quality rails ki mmలో +0.8 to -0.4. అదే ఇండస్ట్రియల్ యూజ్ రైల్స్కి అయితే +2.0 mm to -1.0 mm. అలాగే సెకండ్ పాయింట్, విడ్త్ ఆఫ్ హెడ్ మెజర్డ్ 14 mm బిలో విత్ రైల్ టాప్, ±0.5 ఫర్ ప్రైమ్ క్వాలిటీ, ±2.0 mm ఫర్ ఇండస్ట్రియల్ యూజ్డ్ రైల్స్. థర్డ్ పాయింట్, విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఫర్ సెక్షన్ లెస్ దాన్ 60 kg per meter, ±1.0 ప్రైమ్ క్వాలిటీ. అలాగే ఫర్ సెక్షన్స్ 60 kg per meter అండ్ అబోవ్ అయితే +1.2 mm to -1.0. అదే IU రైల్స్కి అయితే విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ +1.5 mm to -2.0 mm. ఫోర్త్ పాయింట్, థిక్నెస్ ఆఫ్ వెబ్ మెజర్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ మినిమం. ప్రైమ్ క్వాలిటీకి +1.0 mm to -1.5 mm. అదే IU రైల్స్కి అయితే +2.0 mm to -1.0. నోట్, రైల్స్ లోడెడ్ ఇన్ వన్ వ్యాగన్ షుడ్ నాట్ బి మిక్స్డ్ విత్ అదర్ రైల్స్ ఫర్ డిస్పాచ్. ఓకే. ఫిఫ్త్ పాయింట్, లాంగర్ రైల్స్. యాజ్ ఫర్ IRS T12, the standard length of rails in 13 meters or 26 meters. However, the manufacturer may also supply longer rails of 65 meters, 130 meters and 260 meters length as reputed by purchaser. లాంగర్ రైల్స్ గురించి అయితే ఏంటంటే నార్మల్గా అయితే 13 meters 26 metersే ఉంటాయి స్టాండర్డ్ అయితే. బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరరు అంటే సప్లై రిక్వైర్మెంట్స్ బట్టి అవసరమైతే 65 meters, 130 meters అండ్ 260 meters లెంత్ కూడా రిక్వైర్మెంట్ బట్టి పర్చేస్ చేస్తారంట. రిక్వైర్మెంట్ ఆఫ్ ద పర్చేజర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఆ లెంత్ ఉన్న లాంగ్ రైల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే లైన్లో 260 meters లెంత్ ఉన్న రైల్స్ వాడుతున్నారు, లాంగర్ రైల్స్. అంటే ఆల్మోస్ట్ 250 meters అంటే 0.5 kilometer కవర్ అవుద్ది ఒక రైలు వచ్చి.
ఓకే, ఓవరాల్గా చూసేద్దాం. ఇది జస్ట్ తెలుసుకోవడం కోసం అంతే. మనం మాన్యువల్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ వదిలిపెట్టకుండా డిస్కస్ చేస్తున్నాము. ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ రైల్స్ ఇన్ ఫీల్డ్స్ అంటే మన ఫీల్డ్లో 2 టైప్స్ ఆఫ్ రైల్స్ వాడతాము. ఒకటేమో ప్రైమ్ క్వాలిటీ రైల్స్, రెండోది వచ్చి ఇండస్ట్రియల్ యూజ్ రైల్స్. ప్రైమ్ క్వాలిటీ రైల్స్లో కూడా మళ్ళీ బేస్డ్ ఆన్ టాలరెన్స్ని బట్టి టాలరెన్స్ ఆఫ్ ద ఎండ్ స్ట్రైట్నెస్ దాన్ని బేస్ చేసుకొని క్లాస్ ఏ రైల్స్, క్లాస్ బి రైల్స్ అని 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేశారు. వాటి గురించి హార్జెంటల్గా అయితే ఎలా ఉండాలి, వర్టికల్ అప్ స్వీప్ ఎలా ఉండాలి, వాటి స్పెసిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ యూజ్ రైల్స్, ఇది ప్రైమ్ క్వాలిటీ రైల్స్ అనేది మన రన్నింగ్ రైల్స్లో వాడతారనమాట. ఇవి ఇండస్ట్రియల్ యూజ్ రైల్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ యూజ్ పర్పస్కే వాడతారు వీటిని. వీటి యొక్క కెమికల్ కంపోజిషన్ కానీ మెకానికల్ ప్రాపర్టీస్ కానీ సేమ్ ఒకలాగే ఉంటాయి, ప్రైమ్ క్వాలిటీస్ లాగే ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే టాలరెన్స్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట ఇండస్ట్రియల్ యూజ్కి. ఈ ఇండస్ట్రియల్ యూజ్కి యూజ్ చేసే రైల్స్ ఏంటంటే మ్యాక్సిమం 50 km/h అంతవరకే పర్మిషన్ ఉంటుంది. దాని మీద బ్లూ కలర్ యూజ్ చేస్తారు పెయింట్. అలాగే IU అని చెప్పేసి స్టాంప్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే దీని యొక్క పర్మిసిబుల్ వేరియేషన్స్, ఇప్పుడు మనకి 2 రకాల రైల్స్ ఉన్నాయి, ప్రైమ్ క్వాలిటీ రైల్స్, ఇండస్ట్రియల్ యూజ్ రైల్స్. వాటిలో వేరియేషన్ ఎంతవరకు ఉంటే పర్మిషన్ ఇస్తారు, వేరియేషన్ ఎంతవరకు ఉండొచ్చు అంటే ఓవరాల్ హైట్ కానీ, విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ కానీ, థిక్నెస్ ఆఫ్ ద వెబ్ కానీ, అవి ఏంటంటే జస్ట్ ఎంఎంస్లో డిఫరెన్స్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే లాంగర్ రైల్స్, ఎంత పొడవైన రైల్స్ని మనం యూజ్ చేస్తామంటే స్టాండర్డ్ వచ్చి 13 మీటర్లు, 26 మీటర్లు. అదే పర్చేజర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి కావాలంటే 65 మీటర్స్, 130 మీటర్స్, 260 మీటర్స్ వరకు కూడా లెంత్ యూజ్ చేసుకోవచ్చు. వీడియో ఫస్ట్ 10 మినిట్స్ ఇక్కడ ఉన్నది మొత్తం చదివిన దానికన్నా లాస్ట్ 2 మినిట్స్ రివ్యూ చాలా ఫాస్ట్గా బాగుంది కదా. జస్ట్ ఇదంతా తెలుసుకోవడం కోసమే. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు నేను అది చెప్తాను అనమాట. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతారు ఇంపార్టెంట్ అని. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే షార్ట్ వీడియోస్ అనేవి క్వశ్చన్స్ చేస్తున్నాం మనం. షార్ట్ వీడియో క్వశ్చన్స్ ఎగ్జామ్లో రిపీట్ అయినాయి ప్రీవియస్ పేపరు. అవి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి 1600 బిట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవి ప్రమోషనల్ కోటా వాళ్ళకి ఆ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటి నుండి ఎగ్జామ్లో అడుగుతారనమాట, పేపర్ 1, పేపర్ 2. సో అవి కూడా చూద్దాము షార్ట్ వీడియోస్ కింద. ఆ తర్వాత రీసెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అవి చూసినప్పుడు ఏం చేద్దామంటే ఆ క్వశ్చన్ కనుక మనకి ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థమైంది, ఓకే అనుకుంటే కనుక దానికి రిలేటెడ్ ఫుల్ వీడియో అయితే చేద్దాం. ఓకేనా? ఈ ఫుల్ వీడియోస్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సరే, చూద్దాం, మనకి వీలైనంత వరకు చేయడానికి ట్రై చేద్దాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి కామెంట్ ద్వారా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్ కంటిన్యూషన్ చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.